వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది అంబులెన్స్ ప్రొవైడ్ చేయడం ఈ కోఆర్డినేషన్ ఎందుకు క్రియేట్ అవుతుంది ఎఫెక్టివ్ మిషనరీ అన్నప్పుడు ఎఫెక్టివ్ వస్తుంది. సో ఒకటి మీ ఆన్సర్ కూడా ఇస్తాము. ఇప్పుడు మంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. నిన్న సీఎం గారితో మీటింగ్ అయిన తర్వాత చాలా డిసిజన్స్, ఒక 5 మేజర్ డిసిజన్స్ తీసుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్గా ఫస్ట్ అంటే ఎవరికి భయపడేది అవసరం లేదు. హైదరాబాద్ కంపేర్ టు మెనీ సిటీస్ అండ్ మెనీ స్టేట్స్ వీఆర్ ఇన్ తెలంగాణ ఈజ్ మచ్ బెటర్. నంబర్ వైజ్ చూస్తే, రికవరీ వైజ్ చూస్తే, డెత్ వైజ్ చూస్తే. సో అందుకే ఇక్కడ రెండోది, ఆన్ ఎ డైలీ బేసిస్ ఆనరబుల్ సీఎం ఈజ్ రివ్యూయింగ్ ది సిచ్యువేషన్ అండ్ ఎక్కడ ఏది అవసరం ఉన్నప్పుడు మనందరికీ గైడెన్స్ ఇస్తే ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కూడా చాలా పకడ్బందీగా పని చేస్తూ ఉన్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్, గ్రామ పంచాయత్, పోలీస్, అన్ని రెవెన్యూ కలిసి చేశారు. అందుకే పరిస్థితి అంతా కంట్రోల్గా ఉంది. మీరు కొంతమంది అడిగారు ఎందుకు టెస్ట్ సడన్గా పెంచారు. ఎందుకంటే చాలామంది ఒక మిస్ఇన్ఫర్మేషన్, అంటే టెస్టింగ్ చేయలేకపోతే ఏమైపోతుంది అట్లా కొంతమంది బాగా సోషల్ మీడియాలో దేంట్లో పెట్టారు. అందుకే టు గివ్ ది కాన్ఫిడెన్స్, దో మన ఎవిడెన్స్ చాలా క్లియర్గా ఉంది. జీరో రిపోర్ట్ మీరు చూస్తే కొంతమంది చేసినప్పుడు కూడా ఒక 1%, 2% కూడా రాలేదు. హైదరాబాద్లో కూడా వాళ్ళు 500 చేస్తే 15 మెంబర్స్కి పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా మొత్తం ఈ స్టేట్లో 1200 లొకేషన్స్, 1200 శాంపుల్ తీసుకున్నప్పుడు ఒక వెరీ ఫ్యూ, ఎంత 3, 4 వచ్చింది. సో యూ కెన్ అండర్స్టాండ్. బట్ స్టిల్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఏది అవసరం ఉంటే చేయాలి. అండ్ ఇట్ ఈజ్ మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి, చాలా డైనమిక్గా ఉంది. రోజు పరిస్థితి మారుతుంది. అందుకే ఈ రోజు ఏం చేశాను, రేపు అదే చేయాలి, ఎల్లుండి అదే చేయాలి, ఎట్లా ఉండకూడదు, ఉండదు కూడా. సో దానికోసం ఇది టెస్టింగ్ అంటే టు క్రియేట్ కాన్ఫిడెన్స్ దట్ ఏం ప్రాబ్లం లేదు, దానికి కోసం ఇది పెట్టడం జరిగింది. ఇది ఎట్లా చేయడం జరుగుతుంది ఆల్రెడీ మంత్రి గారు చెప్పారు. నేను అడిషనల్గా 1-2 పాయింట్స్ కూడా చెప్తాను. అంటే కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి, అక్కడ చేయడం. పర్టికులర్లీ ఎవరికి IELI ఉన్నాయి అంటే ఇన్ఫ్లుయెంజా లైక్ సిమ్టమ్ ఉన్న వాళ్ళకి చేయడం. అదేవిధంగా పాజిటివ్ కేసెస్ వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కావాలి నాకు చేయండి అంటే వాళ్ళకి చేయడం. అదేవిధంగా హై రిస్క్ గ్రూప్ ఉన్నాయి, ఎవరు మన ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్, డాక్టర్స్, అదేవిధంగా పోలీస్, అదేవిధంగా మున్సిపల్, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీషియల్స్, ఎవరు మనలాగా ఎవరు పని చేస్తారు మీలాగా, ప్రెస్, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి అరే మీకు ఏం సమస్య లేదు, దానికోసం కూడా ఇది చాలా పెద్ద యత్నంతో చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్లో ఎన్ని చేయగలుగుతాం అన్ని చేస్తాం. అవసరం ఉంటే పెంచడానికి కూడా కొన్ని కొత్త పద్ధతి వచ్చింది, అది కూడా వాడడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ టెస్టింగ్ కూడా ఇంతకుముందు లేదు, ఇప్పుడు అఫీషియల్గా కూడా అలౌ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎవరు అక్కడ నేను హాస్పిటల్కి ఇష్టం లేదు అక్కడ వెళ్తాం ఇక్కడ వెళ్తాం, దానికోసం ప్రత్యేకంగా ఈరోజు జియో కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఫిక్స్డ్ రేట్లో ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు చేయవచ్చు. బట్ దానికి కూడా ప్రైవేట్ ఏజెన్సీస్కి కూడా చాలా క్లియర్ గైడ్ లైన్, అంటే ఒక మార్కెటింగ్ లాగా రండి రండి చేస్తాం లేకపోతే మీకు ఏమైపోతుంది భయం క్రియేట్ చేసి ఎట్లా చేయడానికి అవకాశం లేదు. ఎనీ ప్రైవేట్ ఏజెన్సీ, టెస్టింగ్ ఏజెన్సీ, డయాగ్నోస్టిక్ కంపెనీ ఇట్లా ఒక భయం చేసి ఎట్లా మార్కెటింగ్ లాగా చేసి ఇట్లా చేస్తే వాళ్ళ మీద చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. సీజ్ చేయడం, వాళ్ళకి బ్లాక్ లిస్ట్ చేయడం అన్నీ జరుగుతుంది. కమింగ్ టు ట్రీట్మెంట్, ఆల్రెడీ మంత్రి గారు చెప్పారు, ఫుల్గా వీఆర్ ఫుల్లీ ఎక్విప్డ్ ఫర్ లార్జ్ నంబర్ ఆఫ్ కేసెస్ ట్రీట్ చేయడానికి ఉన్నాయి. బట్ కొంతమంది మనకి రిక్వెస్ట్ చేశారు, ఐ వాంట్ టు డూ ప్రైవేట్లో చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ ఇట్ ఈజ్ నడుస్తుంది, దీనికి మన నిబంధన ఏమి ఇప్పుడు కొత్తగా అలౌ చేయలే. ఇంతకు ముందు కూడా మన దగ్గర సుమారు 250 మెంబర్స్ ఆర్ గెటింగ్ ట్రీటెడ్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్. సో దానికి కొత్త మనం ఏం చేయలే. మనం ఏం చేశానంటే కొన్ని రిపోర్ట్స్ మీరు మీడియాలో చూశారు, వాళ్ళు చాలా ఎగ్జిబరెంట్ రేట్స్ చార్జ్ చేసి ఎక్స్ప్లాయిటేషన్ చేశారు. కాబట్టి ఈరోజు మనం ఏ కేటగిరీ పేషెంట్కి పర్ డే ఎంత చార్జ్ చేయాలి దాని మీద మనం ఒక జియో ఇస్తాం. సో దాట్ నో బడీ షుడ్ బి ఎక్స్ప్లాయిటెడ్, అట్లా చేయడం జరుగుతుంది. ఎనీబడీ హూ వాంట్స్ టు గెట్ ట్రీటెడ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్, అవర్ డోర్స్ ఆర్ ఓపెన్, దే కెన్ కమ్. అంటే బట్ ఒక కొత్త మొత్తం కంట్రీలో చూసి, వరల్డ్ వైడ్ చూసి, ఎవరికి పెద్ద సిమ్టమ్ లేదు లేకపోతే చాలా మైల్డ్ సిమ్టమ్ ఉంది వాళ్ళకి మన ఇంట్లో అలౌ చేశాను. అండ్ ఐఎమ్ హ్యాపీ టు టెల్ యూ దట్ టుడే వీ హ్యావ్ 650, సుమారు 650 పేషెంట్స్ ఆర్ అట్ హోమ్. దానికోసం ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను కూడా పర్సనల్గా కొంతమందితో మాట్లాడాను, వాళ్ళు చాలా
మన డాక్టర్స్ వాళ్ళకి రోజు కనీసం 2 సార్లు కూడా ఫోన్ చేసి అడిగితే ఉన్నారు. ఎనీబడి నీడ్స్ ఎనీ సపోర్ట్, మీకు కొన్ని ఇప్పుడు సలహా ఇచ్చారు, అది కూడా ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేసి ఎట్లా చేయాలి దానికి కూడా చేయడానికి మనకి ఏ రకాల అభ్యంతరం లేదు, అది మనం తప్పకుండా చేస్తాం. అదేవిధంగా ఇంతకుముందు కూడా కంటైన్మెంట్ జోన్ ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది, మీరు చాలా డైనమిక్ ప్రాసెస్ ఉంది. ఈరోజు జియా కూడా ఉంటుంది, రేపు ఒక బాలాపూర్లో వస్తుంది. ఇట్లా ఉన్నప్పుడు ఎక్కడ మనకి హాట్ స్పాట్స్ క్రియేట్ అవుతే లేకపోతే ఒక కొత్త ట్రెండ్ కనపడితే అక్కడ ఇమీడియట్గా మనం ఈరోజే డిస్కషన్లో మళ్ళీ ఒక కంటైన్మెంట్ జోన్ పెట్టి అక్కడ మనం మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేయడం, అదేవిధంగా సో దట్ నో బడీ కెన్ గో ఇన్సైడ్, నో బడీ కెన్ గో అవుట్ సైడ్. అవసరం వాళ్ళకి ఏం నిత్య అవసరాలు ఉంటే వాళ్ళకి అక్కడే ఇవ్వడానికి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. సో దానివలన కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అక్కడ కూడా మనం ఇంకా ఏం చేయడం జరుగుతుంది అంటే ఎనీబడి వాంట్స్ ఎనీథింగ్, వాళ్ళకి అక్కడ మన వాట్సాప్ ద్వారా అన్ని ఏర్పాటు చేయడం, తర్వాత ఆ ఏరియాలో ఎవరికి ఐఎల్ఐ ఎట్లా సిమ్టమ్ ఉంటే వాళ్ళకి టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో దట్ మన సిచ్యువేషన్ చాలా కంట్రోల్లో అవుతుంది. దీనివల్ల ఎక్కడ మనకి ఏ రకాల ఇబ్బంది రాకుండా అవుతుంది. అదేవిధంగా మన దగ్గర ఆశా వర్కర్స్, తర్వాత ఇంకా ఏఎన్ఎంస్, తర్వాత సూపర్వైజర్స్ ఉన్నారు. ఏ ఏరియాలో కేసెస్ ఉన్నాయి అక్కడ డోర్ టు డోర్ సర్వే కూడా ఇంతకుముందు కూడా జరుగుతుంది. ఇంకా దానికి స్పీడ్ చేయడానికి, మంచి కవరేజ్ చేయడానికి కూడా ప్రయత్నం అవుతుంది. సో ఫైనల్గా ది డిసిజన్స్ విచ్ వర్ టేకెన్ యెస్టర్డే, ఆల్రెడీ పొద్దున్నే మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక 4 కలెక్టర్స్తో, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కలిసి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కార్యప్రణాళిక తయారు చేయడం జరిగింది. అండ్ ఈ రోజు నుండి టెస్టింగ్ కూడా ఈరోజు పొద్దుగా అవుతుంది. టుమారో నుండి ఒక సిస్టమేటిక్ వేలో వాళ్ళు ఏ ఏరియా వాళ్ళు ఎక్కడ పోతారు, మన టీమ్స్ అక్కడ వాళ్ళకి తీసుకొని వెళ్తారు, అక్కడ టెస్ట్ చేసి వాళ్ళకి ఇంటి పంపిస్తారు. మళ్ళీ బేస్డ్ ఆన్ వెదర్ దే ఆర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఫర్దర్ యాక్షన్ కూడా అవుతుంది. ఏ రకాల ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అంటే టిల్స్ రెడీగా ఉన్నాయి, గాంధీయే ఫీల్ అవ్వలేదు, అందుకే మంత్రి గారు చెప్తారు. బట్ అది కూడా వీఆర్ కీపింగ్ ఇట్ రెడీ ఇన్ అబౌట్ 2 weeks. ఎంత సార్? మన దగ్గర గవర్నమెంట్ సిస్టంలో చాలా ఉన్నాయి, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. They can join. Treatment and now about testing and treatment. Government and private. Government labs కూడా ఉంటాయి. టెస్టింగ్ ఏమో ఐసీఎంఆర్ పర్మిటెడ్ ల్యాబ్స్, ట్రీట్మెంట్ ఏమో ఆ ఫెసిలిటీస్ ఉన్నోళ్ళు, ఆ హాస్పిటల్లో ఐసోలేషన్ ఫెసిలిటీస్ కానీ వెంటిలేటర్ కానీ ఆ మ్యాన్ పవర్ అనేది మాత్రమే చేస్తారు. ఆల్రెడీ హాస్పిటల్లో ఎప్పటి నుంచో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నేను చెప్పిన సిఎస్ గారు చెప్పారు, కానీ ఛార్జెస్ రేపు ఇవాళ జీవో ఇస్తాం. ఇవాళ తప్పకుండా మాది ఉంది కదా, ఆల్రెడీ మాది ఉంది కదా. ది గవర్నమెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఎనీబడి హూ వాంట్స్ ఫ్రీ ట్రీట్మెంట్ దే హ్యావ్ టు కమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్. మీరు నేను ప్రైవేట్గా వెళ్ళాలి, నేను పే చేస్తాం, వాళ్ళు ప్రైవేట్కి వెళ్ళాలి, సింపుల్. ప్రైవేట్ డాక్టర్ టెస్ట్ చేయించుకున్న తర్వాత మనం ఇంతకుముందు స్టేట్ గైడ్లైన్స్ ప్రకారం ఒక పాజిటివ్ పేషెంట్ ఉంటే అతను ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ అనేది సిస్టమ్ ఉండాలి. ప్రైవేట్ పోతే ఆ కోఆర్డినేషన్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అందుకే కదా చెప్పింది, వాళ్ళు టెస్టులు చేసే ముందు తప్పకుండా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా నెగిటివా పాజిటివా మనకు రిపోర్ట్ ఇవ్వాలి. పాజిటివ్ వచ్చిన తర్వాత ఏసిమ్టమాటిక్గా రిపోర్ట్ ఇవ్వాలి. ఏసిమ్టమాటిక్ ఉంటే ఇంట్లో ఐసోలేషన్లో పెట్టాలి. వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తే ఆ రిపోర్ట్ కూడా మాకు ఇవ్వాలి. అదంతా లింక్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఏంటండి చెప్పండి ఇప్పుడే, కంటైన్మెంట్ జోన్, అదేవిధంగా పాజిటివ్ కేసెస్ కాంటాక్ట్, తర్వాత హై రిస్క్ కేసెస్ అంటే హెల్త్ వర్కర్స్, పోలీస్, మున్సిపల్, గవర్నమెంట్ ఎవరు విలీన్ ఉంటాయి, మన అందరికీ సేమ్. సో అది క్లియర్గా ఉంది. అదేవిధంగా కొంతమంది వాకింగ్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి కూడా ఉంటుంది.
తర్వాత కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ అయ్యారు వాళ్ళకి సమ్ ప్రొసీజర్ జరగాలి. దే మే ఆల్సో ది డాక్టర్ టు ఫీల్ కాన్ఫిడెంట్ వాంట్స్ టు చెక్ ది పేషెంట్, దాని ఉంటుంది. సో ఇవన్నీ ఉంటుంది. డెలివరీ సందర్భంగా కూడా కొంతమంది డాక్టర్స్ రిస్క్ ఏరియా నుంచి వచ్చిన ఉంటారు, డాక్టర్స్ కావాలనుకుంటారు, చేసుకుంటారు. లాక్డౌన్ బట్టి ఏమన్నా పెట్టే ఆలోచన ఉందా? ఏం ఎక్కడ ఆలోచన లేదు. ఎందుకు ఇంకా ఎందుకు ఖరాబ్ లేదు, ఎక్కడ అట్లాంటి ఆలోచన లేదండి. నేను కూడా చూసాను దానిలో. వీ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ అన్నెసెసరీ ఇష్యూస్, బట్ హీ హాజ్ నాట్ టోల్డ్. అంటే వాట్ హీ టోల్డ్ దట్ దిస్ ఆనరబుల్ సీఎం ఈజ్ రివ్యూయింగ్ డైలీ, అవసరం ఉన్నప్పుడు ఏది యాక్షన్ ఉంటే తీసుకుంటా అంటే చెప్పాలి. ప్రైవేట్ ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేసినారు కరోనా? దాదాపు ఒక 10-12 హాస్పిటల్ చేసుకుని ఉంటుంది హైదరాబాద్. ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చేస్తున్నట్టున్నాయి. వాళ్ళు ట్రీట్ చేసిన పేషెంట్ వివరాలు మనకు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు బికాస్ వీఆర్ గివింగ్ మోర్ గైడ్లైన్స్, సో దట్ ఈస్ ఎ కంపల్సరీ ఐటమ్, వాళ్ళందరూ చేయాలి. అదేవిధంగా ఇంకా ఒకటి అంటే ఇప్పుడు ఈ కొన్ని హాస్పిటల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎనీ న్యూ హాస్పిటల్ వాంట్స్ టు ఆల్సో ట్రీట్, వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అంటే ఒకటి వాళ్ళ దగ్గర కనీసం 100 బెడ్స్ ఉండాలి, వాళ్ళ దగ్గర ఐసీయూ ఫెసిలిటీ ఉండాలి. అట్లాంటి వాళ్ళు దే కెన్ జస్ట్ రిక్వెస్ట్ ఇన్ 1 day, 10 days విల్. Sir, in other states, people are forced to go from one hospital to another. And the beds capacity full I go. So any, GOL messages that they have to display how many beds are available with them. అసలు ఒక మాట, ఇవాళ తెలంగాణ అంత ముందు చూపు ఉంది కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి రాలేదు మనకు. మేము బిగినింగ్ డేస్లో చెప్పినాం, ఏ సింటమాటిక్గా ఉంటున్నారు వీళ్ళందరూ ఎందుకు హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చే అక్కర్లేదు కదా, ఎందుకు ఉంచుకోవాలని చెప్పి అడిగినాం. వాళ్ళు ఫస్ట్ ఐసీఎంఆర్ ఏం గైడెన్సింది, 14 days గడిచిన తర్వాత ఏ సింటమాటిక్ ఉన్నప్పటికీ ఫస్ట్ టైం టెస్ట్ చేయాలి, నెగిటివ్ రావాలి, సెకండ్ టైం టెస్ట్ చేయాలి, నెగిటివ్ రావాలి. ఒక్కొక్క మనిషికి 35 రోజులు గడిచినా కూడా నెగిటివ్ టెస్ట్ రాలే. అప్పుడు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఇచ్చింది. మళ్ళీ సెకండ్ గైడ్లైన్స్ 10 రోజుల లోపు ఏ సింటమాటిక్గా కనుక ఉంటే వితౌట్ టెస్ట్ పంపమని చెప్పింది. మేము ఏం చెప్పినామో అది ఆచరణలో పెట్టింది. ఆ తదుపరి థర్డ్ గైడ్లైన్ ఏమొచ్చింది, ఏ సింటమాటిక్ ఉంటే హాస్పిటల్ ఉంచుకోవాల్సిన అక్కడ కూడా లేదు, ఇన్నోలో పెట్టుకొని ఐసోలేషన్ పెట్టమని చెప్పింది. ఇవాళ మేము ఏమైతే చెప్పినామో ఆచరించినామో అది ఐసీఎంఆర్ తర్వాత గైడ్లైన్స్ రూపంలో ఇచ్చింది. అట్లా ఉన్నది కాబట్టి మనం ఈ స్టేజ్లో ఉన్నాం. లేకపోతే ఇవాళ ఢిల్లీ లాగానో బొంబాయి లాగానో మొత్తం హోటల్ నింపేసుడు, హాస్పిటల్ నింపేసుడు, నిజమైన పేషెంట్కు ట్రీట్మెంట్ అందే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మన వనరులు కానీ మన శక్తిని కానీ పేషెంట్ల కోసం ఉపయోగించాలి తప్ప అవసరమైన దగ్గర ఖర్చు పెట్టే అక్కర్లేదు కదా. గది జరిగింది బయట మనం ఎవరు ప్లాన్గా ఉన్నాం కాబట్టి, ముఖ్యమంత్రి గారు ముందు చూపు ఉంది కాబట్టి అది జరిగింది మనకి. అంటే 1 second, అంటే దీంట్లో ఇప్పుడు కూడా ఒకటి వాళ్ళ దగ్గర టోటల్ డిక్లేర్ చేయాలి ఎన్ని బెడ్స్ దీనికోసం పెట్టారు ప్రతి హాస్పిటల్. రెండోది రోజు ఎవరెవరు పేషెంట్ అక్కడ ఉన్నారు, ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అది కూడా వాళ్ళు డిస్ప్లే చేయాలి. సో దాట్ ఒక వేరే రకాల దీనికి మిస్యూజ్ చేయకూడదు. రెండు మనం ఏం చెప్పడం జరుగుతుంది అంటే అవర్ గైడ్లైన్లో దట్ మీరు అన్నెసెసరీగా బెడ్స్కి బ్లాక్ చేయకూడదు. అంటే ఎవరికి సింటమ్ ఉంది అండ్ వాళ్ళకి కొద్దిగా కోమార్బిడిటీ ఉంటే వాళ్ళకే మీరు అడ్మిట్ చేయండి. జస్ట్ సింపుల్గా పాజిటివ్ వచ్చింది అందుకే వాళ్ళకి అడ్మిట్ చేయకూడదు, అట్లా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ గైడ్లైన్లో కూడా వస్తుంది. సో దాట్ మనకి ఎప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్లో కొన్ని బెడ్స్ ఎప్పుడు ఖాళీ ఉండాలి, దానికోసం ఈ దిస్ రూల్ ఈజ్ ఆల్సో పుట్ ఇన్ ది జియో. హాస్పిటలైజేషన్ గురించి ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ మేక్ ఇట్ మోర్ క్లియర్. ఇప్పుడు అనవసరంగా ప్యానిక్ ఎప్పుడు ఎరైజ్ అవుతుందంటే మనకు తెలుసు 100 మందికి కోవిడ్ పాజిటివ్ వస్తే అందులో 80 నుంచి 90 మందికి సిస్టమ్స్ ఏముంటాయి, సఫరింగ్ ఏముంటుంది, మామూలు జలుబు కూడా ఉండొచ్చు లేదా అది కూడా ఉండకపోవచ్చు. కానీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది కాబట్టి హాస్పిటలైజ్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మనకి బెడ్స్ కొరత ఏర్పడుతుంది. ఇప్పుడు 1,00,000 మంది పేషెంట్స్ ఉన్నా కూడా 50,000 మంది పేషెంట్స్ ఉన్నా కూడా అందులో మనకి 5,000 మందికి హాస్పిటలైజేషన్ అవుతుంది, 50,000 మంది హాస్పిటల్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ప్రపంచంలో అన్ని దేశాల్లో ప్రాక్టీసెస్ చూడండి, ఎవరు కూడా మైల్డ్ అండ్ ఏసిమ్టమాటిక్ కేసెస్ హాస్పిటలైజేషన్ అడ్వకేట్ చేయలేదు.
ఓన్లీ మోడరేట్ అండ్ క్రిటికల్ పేషెంట్స్కి మాత్రమే హాస్పిటలైజేషన్ అంటే అడ్వకేట్ చేస్తాం. సో ఆ జ్యుడిషియస్ అప్రోచ్ అనేది మనము కేర్ఫుల్గా ముందుకు తీసుకోగలిగితే ఎప్పటికీ కూడా మనకి హాస్పిటల్ బెడ్స్ కొరత వచ్చే అవకాశం లేదు. తర్వాత మన రాష్ట్రంలో చాలా అడ్వాన్స్డ్గా ఈ హాస్పిటల్ ప్రిపరేషన్ అనేది పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాం. చిన్న చిన్న హాస్పిటల్స్ ఇక్కడ 50 బెడ్స్ అక్కడ 100 బెడ్స్ కాకుండా ఎక్కడైతే 500, 1000, 2000 బెడ్స్ ఉన్నాయో అలాంటి హాస్పిటల్స్ మనం 35 హాస్పిటల్స్ రెడీ చేసి 17,000 బెడ్స్ గవర్నమెంట్లోనే టెర్షరీ కేర్ కోసం రెడీ చేస్తాం. ఇంకా మనది హైదరాబాద్ మెడికల్ క్యాపిటల్ కాబట్టి చాలా NABH హాస్పిటల్స్, నాన్ NABH హాస్పిటల్స్ వందలాది ఉన్నాయి. సో మనకి బెడ్స్ కొరత వచ్చే అవకాశం లేదు. ఎప్పుడైతే మనము పానిక్ లేకుండా ఎసిమ్టమాటిక్ పర్సన్స్ అందరూ హోమ్ బేస్డ్ ఐసోలేషన్ ఫాలో అయ్యి రికవర్ అయిపోతారు. జస్ట్ 10 రోజులు ఉంటే దే ఆర్ డీమ్ టు బి రికవర్, 17 days ఉంటే దే ఆర్ ఈవెన్ రిలీజ్ ఫ్రమ్ హోమ్ ఐసోలేషన్. సో ఆ అప్రోచ్ మనము జాగ్రత్తగా ఫాలో అయితే మనకి హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది చాలా స్మూత్గా, చాలా కంఫర్టబుల్గా జరిగింది. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు చాలా మంది అవుట్ ఆఫ్ యాంగ్జైటీ సింటమ్స్ లేకపోయినా పాజిటివ్ వచ్చిందని హాస్పిటలైజ్ అయ్యారనుకోండి. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? You all know for common cold or normal fever or even without that also, what is the treatment? It's just waiting for the 10 days to be completed. So దానికి దాంట్లో ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ బెడ్ బ్లాక్ చేయవలసిన అవసరం లేదు. అట్లా జరిగిన చోట ఇప్పుడు ఢిల్లీ లాంటి గవర్నమెంట్స్లో ఏం జరిగింది, ఫైనల్గా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏసిమ్టమాటిక్ ఉంటే మీరు అడ్మిట్ చేసుకొని హాస్పిటల్ బెడ్స్ బ్లాక్ చేయాలి. సో ఈ అన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి అయితే మీరు అందరూ జర్నలిస్టులు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఇప్పుడు ఈ నిమిషంలో ఉంది. కాబట్టి ఎసిమ్టమాటిక్ పర్సన్స్ ఎవరు కూడా పానిక్ అయ్యి ఊరికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన మొత్తం కంట్రీలోనే మనం ఇంతమంది పేషెంట్స్ని హోమ్ ఐసోలేషన్లో మెయింటైన్ చేస్తున్నాం. దే ఆర్ ఆల్ ఎసిమ్టమాటిక్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి జలుబు వస్తే ఇదివరకు ఇంట్లో కూడా ఏదో ఒక గోళీ వేసుకునేవాళ్ళు, ఏదో ఒక టీమ్ తీసుకొని ఉండేవాళ్ళు. సో అదేవిధంగా వన్ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ వన్ సెల్ఫ్. సపోజ్ సింటమ్స్ ఇంక్రీజ్ అయితే వీ కెన్ ఆల్వేస్ షిఫ్ట్ టు హాస్పిటల్. సో ఈ జ్యుడిషియస్ అప్రోచ్ మనం ప్రజల్లో బాగా అడ్వకేట్ చేసినప్పుడు చేయగలిగితే అనవసరంగా వాళ్ళకి డబ్బు ఖర్చు, ప్యానిక్, ఈ మెంటల్ యాగనీ వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదో జరిగిపోతుంది అనేది లేకుండా మనము ఈ సీజన్ స్మూత్గా మేనేజ్ చేయగలిగే అవకాశం. ట్రీట్మెంట్ డీసెంట్రలైజ్ చేయాలని డాక్టర్లు అడుగుతున్నారు. దాని మీద ఏమైనా ట్రీట్మెంట్ అవన్నీ మేము సందర్భాన్ని బట్టి డిస్కస్ చేసి చెప్తాం. వాళ్ళు చెప్పిన అంశాలు మా మదిలో ఉన్నాయి, ఎట్లా చేయాలని మేము చేస్తాం. మన దగ్గర ఆల్మోస్ట్ ఇప్పటికే 11 పనిచేస్తుంది మన దగ్గర గవర్నమెంట్లో. ఇంకా ఆల్ మెడికల్ కాలేజ్లో కూడా కొంత మిషన్ పెట్టుకొని చేసే ఏర్పాటు చేస్తున్నాం. నేను ఇప్పుడే చెప్పినా కదా, ఆల్రెడీ 4000 టెస్టులు మనకి ఇప్పటికి ఉన్నాయి. ఇంకొక 3500 టెస్టుల కోసం ఒక మిషన్ వచ్చింది, దాన్ని కూడా ఇన్స్టాల్ చేస్తాం. 7,500 టెస్ట్ పర్ డే ఇన్ గవర్నమెంట్ సైట్. వాళ్ళ దగ్గర కూడా నాకు తెలిసి ఒక 2,000, 2,500 దాకా ఉండొచ్చు ప్రైవేట్ అది.